హలో అండి 75 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో మనమైతే డే 24 కి వచ్చేసాము. ఇంకొక రోజు ఉంది డే 25 కి. డే 25 కి రీచ్ అయ్యామంటే మనం ఈ 75 డేస్ ని 3 భాగాలుగా చేస్తే ఒక భాగం కంప్లీట్ చేసుకున్నట్టే సక్సెస్ఫుల్ గా. కానీ మీరు ఎన్ని రోజులు కంప్లీట్ అయ్యింది, మీరు ఎన్ని రోజులు కంప్లీట్ చేశారు, ఎన్నో డేలో ఉన్నారు ఏ వెయిట్ లాస్ జర్నీలో అనేది కామెంట్ చేయండి. మీకు తెలుసు కదా ఈ మధ్య నేను ఫుల్ గా అసలు ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ వర్కౌట్స్ చేసేస్తున్నాను. ఈ మధ్య కొంచెం టైం కుదురుతుంది మార్నింగ్ టైమ్స్ లో, కాబట్టి ఎక్కువ వర్కౌట్స్ కి టైం ఇస్తున్నాను. నేనైతే మామూలుగా గమ్మగా 1 2 3 అట్లా కౌంట్ చేసుకుంటూ వర్కౌట్ చేయడం కంటే కూడా ఏదైనా మంచి సాంగ్ పెట్టేసుకుని దాన్ని తగ్గట్టు ఎగురుకుంటూ డాన్స్ చేయడం నాకు చాలా ఇష్టము. సో ఇంకోటి ఏంటంటే, నేను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఏంటంటే నేను చేసే వర్కౌట్స్ మీకు మేబీ లైవ్ సెషన్స్ గా చూపిద్దామని అనుకుంటున్నాను. అంటే లైవ్ లో మీరు కావాలంటే జాయిన్ అయ్యి నాతో పాటు వర్కౌట్స్ చేయొచ్చు, లేదంటే ఆ లైవ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ అయిపోతుంది అంటే లైవ్ కంప్లీట్ అయిన తర్వాత. దాని తర్వాత మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. అంటే క్విక్ గా, అంటే మరీ ఎక్కువసేపు కూడా కాదు, 15 నిమిషాలు అట్లా. అంటే బిగినర్స్ కి ఈజీగా ఉండేటట్టు, అంటే ఇప్పుడే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈజీగా, అంటే ఏ వర్కౌట్ చేయాలి, ఎలా మొదలు పెట్టాలి, అమ్మో ఇవి మనం చేయలేవేమో అని ఫీల్ అయ్యే వాళ్ళకి కొంచెం యూజ్ఫుల్ అయ్యేటట్టు చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను ఎంతో వెయిట్ నుంచి ఇంత వెయిట్ కి రీచ్ అయ్యాను కదా, ఎన్నో కేజీస్ నుంచి. సో ఇలా నేను ఈ జర్నీలో నేను ఫాలో అయిన చిన్న చిన్న వర్కౌట్స్ కానీ చిన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసి మీకు యూజ్ అయ్యేటట్టు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అలా చేద్దామంటారా, ఏమంటారు? మీకు ఇంట్రెస్ట్ ఉందా? మీలో ఎంతమంది అలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారో మీరు కామెంట్ చేస్తేనే నేను చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, చేయమంటారా వద్దా అని. అవి కూడా చాలా టఫ్ గా ఏముండవు, ఈజీగా సింపుల్ గా మనం ఎక్కడంటే అక్కడ ఇంట్లో అంటారా, లేదా టెర్రస్ మీద, లేదా బయట ఎక్కడైనా సింపుల్ గా, అంటే స్టాండింగ్ లోనే. మళ్ళీ మీకు మ్యాట్ కావాలా, షూస్ కావాలా, ప్రాపర్ డ్రెస్ ఉండాలా, అవంతా ఏం అవసరం లేదు. మనం నిద్ర లేచిందే మన మీ బెడ్రూమ్స్ లోనే కూడా మీరు అంటే వర్కౌట్స్ చేసేసుకోవచ్చు. అక్కడే కూడా ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, లేకపోతే వేరే వాళ్ళ ముందు చేయడం ఇబ్బందిగా ఉంటుంది, అట్లా ఎలా ఫీల్ అయినా సరే. ఇది అంటే హౌస్ వైఫ్స్ కనే కాదు, వర్కింగ్ ఉమెన్ కనే కాదు, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ కాదు, ఎవరికైనా సరే, అంటే లేడీస్ కాదు జెంట్స్ కూడా బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు సింపుల్ గా ఎలా చేసుకోవచ్చు ఈ వర్కౌట్స్ అనేది నేను చూపిద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఫుల్ గా నేనైతే నా మీల్ ప్లాన్, నా వర్కౌట్స్, ఇంకా నేను తీసుకున్న క్యాలరీస్ అవన్నీ చూపించాను. వీడియో ఫుల్ గా చూసేయండి, స్కిప్ చేయకుండా. వీడియో అంతా చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్, ప్రతిసారి అడుగుతున్నాను. నా కంటెంట్ మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి, లేకపోతే వద్దు. అది మరి ఈ రోజు వచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి తెలుసు కదా వెజిటబుల్ జ్యూసెస్ తీసుకుంటున్నాను ఈ మధ్య. అంటే వారంలో వీలైనన్ని రోజులు బ్రేక్ఫాస్ట్ లో వెజిటబుల్ జ్యూసే తీసుకుంటున్నాను. ఈ రోజు వర్కౌట్స్ కంప్లీట్ అయిపోయి డీటాక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే వెజిటబుల్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ రోజు సొరకాయ తీసుకున్నాను అనమాట. దీంతో పాటు నిన్న డ్రై నట్స్ ఆల్రెడీ నానబెట్టేస్తున్నాను. అవేంటంటే ఒక 5 బాదాము, ఇంకా 5 ఏమంటారు క్యాష్యూ, ఇంకా కొన్ని ఎండు ద్రాక్ష, ఇంకా 2 వాల్నట్స్, అవన్నీ నానబెట్టాను అనమాట. ఇందాక చూపించాను కదా, అవన్నీ వేసుకొని నేనైతే జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు తెలుసు కదా నేను 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. కాబట్టి 10 గంటల లోపు అయితే ఏ ఫుడ్ తీసుకోరు, అంటే క్యాలరీస్ యాడ్ చేసే ఎటువంటి ఫుడ్ మనం తీసుకోకూడదు. మీరు చాలా మంది అడుగుతున్నారు ఫాస్టింగ్ పీరియడ్ లో నేను డీటాక్సింగ్ తాగొచ్చా లేదా అనేసి. తాగొచ్చు, ప్రతిసారి చెప్తున్నాను. మీరు హెల్తీఫై మీ యాప్ వాడుతూ ఉంటే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది, అంటే ఏది యాడ్ చేస్తే క్యాలరీస్ యాడ్ అవుతాయి. మీరు ఇప్పుడు డీటాక్సింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అనుకోండి, అది ఒకసారి మీరు ఏమైతే అందులో వేస్ట్ చేసుకుంటున్నారో దాన్ని మీరు ఆ హెల్తీఫై యాప్ లో ఎంటర్ చేసి చూడండి. అందులో క్యాలరీస్ ఉంటే మాత్రం తీసుకోకండి. క్యాలరీస్ లేదు అంటే 0 పాయింట్లో ఉంది అంటే నో ప్రాబ్లం, తీసుకోవచ్చు. మన ఫాస్టింగ్ ఏం బ్రేక్ అవ్వదు. కాబట్టి డీటాక్స్ డ్రింక్లు వచ్చేసి హనీ లేకుండా, ఎటువంటి స్వీట్నర్ లేకుండా చేసుకోండి, అప్పుడైతే మీ ఫాస్టింగ్ బ్రేక్ అవ్వదు. లెమన్ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే లెమన్ లో అంత క్యాలరీస్ ఏమి ఉండవు. అది మరి ఈ రోజు నా వెజిటబుల్ జ్యూస్ వచ్చేసి సొరకాయ ఇంకా డ్రై ఫ్రూట్స్ తో చేసుకుంటున్నాను. ఈ సొరకాయ ఎందుకో కట్ చేసి మిక్సీ పట్టేసరికి బ్లాక్ గా అయిపోయింది. కలర్ చూడడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ సర్లే టేస్ట్ ట్రై చేద్దాం. అది కాక ఇందులో డ్రై నట్స్ అన్ని వేస్ట్ చేశాను కదా, సో ఇది చాలా అంటే చాలా హెల్తీగా కనిపిస్తుంది నా కంటికి. కాబట్టి నేను హ్యాపీగా తీసేసుకున్నాను. ఇదైతే టేస్ట్ వచ్చేసి చప్పగానే అనిపిస్తుంది, అంటే పెద్దగా స్వీట్ గానో ఇలాగా అనిపించదు, ఎందుకంటే సొరకాయ టేస్ట్ లెస్ వాటర్ లాగా ఉంటుంది. ఇంకా డ్రై నట్స్ వచ్చేసి ఈ వాల్నట్ మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, నాకు అస్సలు నచ్చదు వాల్నట్. నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే అసలు దాన్ని చూస్తేనే నాకు అసలు మండేది, ఇంకా అట్లుండేది. కాకపోతే ఇంకా అది హెల్త్కి మంచిదని తెలిసిన తర్వాత కళ్ళు మూసుకొని తీసుకోవాలి కాబట్టి తీసేసుకున్నాను. మార్నింగ్ స్నాక్ ఏం తీసుకోలేదు, డైరెక్ట్ లంచ్ అనమాట. లంచ్కి వచ్చేసి నేను క్యారెట్ తాలింపు, ఇంకా
బీరకాయ పప్పు చేసుకున్నాను, ఇంకా బాయిల్డ్ ఎగ్స్ 2 తీసుకున్నాను. ఇందులో ఎల్లో తీసుకోలేదు, ఓన్లీ వైట్సే అనమాట. ఆ పసుపు ఉంటుంది కదా, చందమామ అంటాం మేము మామూలుగా, సో అది తీసుకోలేదనమాట. ఇంకా వైట్ రైస్ ఈ మధ్య కొంచెం తగ్గించాలనుకుంటున్నాను, కానీ అంటే అది కూడా తినకపోతే ఎలా అని ఆలోచిస్తున్నాను. సో అదే ఈరోజు లంచ్ ప్లేట్ అనమాట. బ్రేక్ఫాస్ట్కి వెజిటబుల్ జ్యూసెస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకైతే భలే ఫ్రెష్గా అనిపిస్తుంది. డే స్టార్ట్ చేసేప్పుడు లైట్గా ఆకలి వేస్తుంది, కానీ ఒక్కోసారి అది కూడా లేదు. మేబీ నాకు అలవాటు అయిపోయిందేమో నా బాడీకి. సో డిన్నర్కి వచ్చేసి నేను 5:30కి చపాతీలు చేసుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మా ఆయన సరేలే చికెన్ తీసుకుందాము, ఈ చపాతీలతో పాటు ప్రోటీన్ వస్తుంది, ఈరోజు ప్రోటీన్ పెద్దగా ఏం తీసుకోలేదు కదా అంటే సరేలే అని చెప్పేసి గ్రిల్ చికెన్ తెచ్చుకున్నాము. సో ఇది వచ్చేసి బయట తెచ్చుకున్నాం, మేము ప్రిపేర్ చేసే టైం సరిపోదు, అది మనకి రాదు కూడా ఆ గ్రిల్ చికెన్ ఎలా చేయాలో. సో అదనమాట. నేను వచ్చేసి ఒక 200 grams దాకా ఈ రోజు డిన్నర్ కి వచ్చేసి నేను చపాతీ ఇంకా గ్రిల్ చికెన్ తో కంప్లీట్ చేసేసుకున్నాను. 2 చపాతీ పెట్టుకున్నాను, తినలేనేమో అని అనుకున్నాను, బట్ ఓకే మెల్లగా తినేసాను. ఈ మధ్య మేము షటిల్ బ్యాట్స్ కొనుక్కున్నాం అనమాట. అంటే ఈవినింగ్స్ వచ్చేసి ఎందుకు ఊరికే అంటే సింపుల్గా వాకింగ్ చేయడం కంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ బాగుంటుంది కదా, ప్లస్ ఫన్ కూడా ఉంటుంది అని చెప్పేసి షటిల్ ఆడుతున్నాము. నైట్ అంటే తిన్న వెంటనే కాదు, తర్వాత బాగా గ్యాప్ ఇచ్చిన తర్వాత 7:30, 8 ఆ టైం అలా షటిల్ ఆడామన్నమాట. సో ఈరోజు మొత్తానికి నేను 8,000 అంటే 8,000 స్టెప్స్ దాకా నడిచాను. అంటే మార్నింగ్ వర్కౌట్స్, ఈవినింగ్ వాకింగ్ ఇట్లా సరిపోతుంది ఫిజికల్ యాక్టివిటీ. సో ఈరోజు అయితే 8,000 స్టెప్స్కి కంప్లీట్ అయిపోయింది హ్యాపీగా. టైం చూసారా 10 అవుతుంది, అప్పటిదాకా వాక్ చేశానమాట. తర్వాత అయితే నేను ఇక్కడ చూసారు కదా 900 క్యాలరీస్ అంటే ఇంచుమించుగా 1000 క్యాలరీస్కి వచ్చేసింది. ఈరోజు నా మీల్ ప్లాన్ 1000కి సరిపోయింది. ఆ మీల్ ప్లాన్ 1000లోనే ఎలా కంప్లీట్ చేశానన్నది ఇక్కడ మొత్తం రికార్డింగ్ చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే మన ఛానల్లో వెయిట్ లాస్ వీడియోస్ డైలీ వస్తూనే ఉంటాయి, వెయిట్ లాస్ మీల్ ప్లాన్స్ డైలీ వస్తూనే ఉంటాయి, కాబట్టి మిస్ చేయకుండా చూసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.